సో హే ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో ఇన్స్టాగ్రామ్లో హై క్వాలిటీలో వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలో నేర్చుకుందాం. సో ఈ వీడియోలో నేనైతే మొత్తం ప్రాసెస్ అయితే చెప్తాను. అండ్ ఈ వీడియోలో మనకైతే మొత్తం 7 స్టెప్స్ అయితే ఉంటాయి. సో 7 స్టెప్స్ కూడా మీరైతే మొత్తం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ప్రతి ఒక్క స్టెప్ కూడా మనకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీరు మంచి క్వాలిటీలో వీడియోస్ అనేది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలనుకుంటే సో ఈ వీడియోని అయితే క్లియర్గా ఫుల్ వరకు అయితే చూడండి. సో ఫుల్ వీడియో చూస్తేనే మీకైతే నీట్గా అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి హౌ టు ఎడిట్ వీడియోస్. సో వీడియో ఎడిట్ చేయడానికి మనకైతే చాలా యాప్స్ అయితే ఉన్నాయి, లైక్ అలైట్ మోషన్, ఇన్షాట్, క్యాప్కట్. సో ఇట్లా మనకు చాలా యాప్స్ అయితే ఉన్నాయి కదా. సో మీరైతే ఏదైనా ఒక యాప్ని అయితే యూజ్ చేసి ఎడిట్ అయితే చేసుకోండి. నేనైతే ఇప్పుడు మీకు అలైట్ మోషన్లో ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. సో మీరు మీ ఇష్టమైన యాప్స్ యూజ్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. సో అలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ లైక్ మీ ఇష్టమైన రేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎడిట్ చేస్తున్న వీడియో బట్టి. నేను 9:16 రేషన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో మీరు కావాలనుకుంటే క్యాప్కట్లో ఎడిట్ చేసుకోవచ్చు, ఇన్షాట్లో ఎడిట్ చేసుకోవచ్చు, మీ ఇష్టమైన యాప్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో పర్టికులర్గా అలైట్ మోషన్లో ఎడిట్ చేయాలని ఏం లేదు. సో ఫస్ట్ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి వీడియోని అయితే యాడ్ చేసుకోండి. సో వీడియోస్ డౌన్లోడ్ చేయడానికి మనం యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేయడానికి స్నాప్ట్యూబ్ యూజ్ చేయండి. సో స్నాప్ట్యూబ్ అయితే మంచిగా ఉంటుంది. సో మీరు నార్మల్గా గూగుల్లో సెర్చ్ చేస్తే యాప్స్ వస్తాయి. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు వీడియోని ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మీకు వీడియో ఎక్కడి నుంచి కావాలో ఫస్ట్ చూసుకోండి నీట్గా. నెక్స్ట్ ఇక్కడ కట్ చేసి మళ్ళీ స్టార్టింగ్ వచ్చి సో ఈ వీడియోని స్టార్టింగ్కి తీసుకురండి. సో ఇలా మీరు వీడియోని స్టార్టింగ్ తీసుకొచ్చిన తర్వాత మీకు వీడియో ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటే అన్ని సెకండ్స్ తీసుకొని మిగతా పార్ట్ అయితే మీరు ట్రిమ్ చేయండి. సో లేదంటే లైక్ క్లిప్స్గా లైక్ స్మాల్ క్లిప్స్గా చేసి మీరైతే యాడ్ చేసుకోండి. లైక్ ఒక 15 సెకండ్స్ అయితే ఎడిట్ చేసుకోండి. అంటే మంచి క్లిప్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా లైక్ నార్మల్గా ట్రిమ్ చేసి మీరు 15 సెకండ్స్ వీడియో అయితే ఇవ్వండి. మీరు 15 సెకండ్స్ వీడియో చేయాలనుకుంటే 15 సెకండ్స్ ఇవ్వండి. లైక్ అది మీ ఇష్టం, మీరు సాంగ్ ఎన్ని సెకండ్స్ తీసుకుంటే సో అన్ని సెకండ్స్కి అయితే మీరు క్లిప్స్ లాగా లైక్ ట్రిమ్ చేసి నీట్గా మీరు అయితే యాడ్ చేసుకోండి. సో నేను మొత్తం చెప్తే వీడియో అయితే లెంత్ అవుతుంది. సో నేను ఈ వీడియోలో టాపిక్ చేసే లైక్ కవర్ చేసే టాపిక్ ఏంటంటే క్వాలిటీగా ఎలా ఎడిట్ చేయాలని. సో అందుకోసం వచ్చేసి నేను అయితే మొత్తం ఏం చెప్పట్లే. సో టైం వేస్ట్ చేయకుండా సో ఇక్కడ మూమెంట్ ట్రాన్స్ఫర్ ఉంది, దీని మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు రొటేట్ చేయండి వీడియోని. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేనైతే ఇక్కడ జూమ్ చేస్తున్నా. సో మనకైతే జూమ్ అయిపోయింది కదా. సో ఇలా 50 సెకండ్స్ అయిపోయింది అండ్ జూమ్ అయిపోయింది. మీరు మీ ఇష్టమైన వీడియోని ఎడిట్ చేసుకోండి, లైక్ లిరిక్స్ అయినా, సో మీ ఇష్టం. సో ఇట్లా మీరు మొత్తం కూడా ఎడిటింగ్ అయిపోయింది. సో వీడియో యాడ్ చేసుకున్నాం, లిరిక్స్ ఉంటే లిరిక్స్ యాడ్ చేసుకున్నాం. సో వీడియో ఎడిటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మీద మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటాయి కదా, ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో సెకండ్ స్టెప్ వచ్చేసి హౌ టు ఎక్స్పోర్ట్ ఇన్ హై క్వాలిటీ. సో నేనైతే మీకు ఇప్పుడు లైక్ ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. అంటే లైక్ ఎక్స్పోర్ట్ రెజల్యూషన్ ఎంత పెట్టాలి, కోడికి ఎంత ఇవ్వాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ రేట్ ఉంది కదా, అండ్ అలాగే క్వాలిటీ ఉంటుంది, ఆ క్వాలిటీ ఫుల్ పెట్టుకోవాలా లేదంటే లో పెట్టుకోవాలా. సో ఇవన్నీ కూడా మీకు అయితే వీడియోలో క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మెథడ్లో. సో నెక్స్ట్ ఇక్కడ మనకు 1080p అని ఉన్నది, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, సో కిందికి. సో యారో మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు చాలా సెట్టింగ్స్ ఉంటాయి, 1444 అయినా లేదంటే 4K అయినా 720p ఇట్లా చాలా సెట్టింగ్స్ ఉంటాయి కదా. సో మీరు ఇక్కడ 1080pని సెలెక్ట్ చేసుకోండి. సో 1080pని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే సో ఒకవేళ మీరు వింక్ యాప్లో మనం ఎన్హాన్స్ చేయాలనుకుంటాం, లేదంటే మిడ్ యాప్లో ఎన్హాన్స్ చేయాలనుకుంటాం. సో అక్కడ మనకు 4Kలో ఎన్హాన్స్ చేయాలనుకుంటే లైక్ 4Kలో వీడియోని ఎక్స్పోర్ట్ చేసి ఎన్హాన్స్ చేయాలనుకుంటే ఎన్హాన్స్ కాదు, ఎందుకంటే అది ఆల్రెడీ హై క్వాలిటీలో ఉంది కదా. సో మనం ఇక్కడ 4Kలో ఎక్స్పోర్ట్ చేసినాం, మళ్ళీ అక్కడ మనకు 4Kలో కావాలనుకుంటే అది ఎట్లయితుంది, పాసిబుల్ కాదు. సో అందుకోసం వచ్చేసి మీరు అయితే 1080pని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు యారో మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇదైతే మీరు H.264 పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రేమ్ రేట్ ఉంది కదా, ఇది ఫుల్ పెట్టుకోండి. ఇక్కడ బిట్ రేట్ ఉంది కదా క్వాలిటీ, సో ఇది కూడా ఫుల్ పెట్టుకోండి. సో MB మస్తు వస్తుంది, ఒక 100 వస్తుంది, 200 వస్తుంది అని థింక్ చేయకండి, మీరైతే ఇది ఫుల్ పెట్టుకోండి. నెక్స్ట్ మీరైతే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో ఎక్స్పోర్టింగ్ టైం వచ్చేసి మీ డివైస్ మీద, మీ ర్యామ్ మీద, మీ ప్రాసెసర్ మీద డిపెండ్ అవుతుంది. సో మీకు స్లో ఎక్స్పోర్ట్ అవుతుందంటే నేనేం చేయలేను, సో అది మీ మొబైల్ మీద డిపెండ్ అవుతుంది. సో పేషెన్సే ఉండాలి. సో మనకైతే ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే సేవ్ మీద క్లిక్ చేస్తున్నా.
సో మనకి వీడియో కూడా సేవ్ అయిపోయింది. సో థర్డ్ స్టెప్ వచ్చేసి హౌ టు ఎన్హాన్స్ ద వీడియో. సో ఈ స్టెప్లో మీకైతే మనం ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటుంది కదా, సో దాన్ని మనం ఎలా ఎన్హాన్స్ చేయాలి చూపిస్తాను. అంటే వింక్ యాప్, మిట్ యాప్స్ ఇట్లా ఉంటాయి కదా, సో అవి యూజ్ చేసి ఎలా ఎన్హాన్స్ చేయాలి ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని. సో అది మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం వింక్ యాప్ యూజ్ చేసి ఎలా ఎన్హాన్స్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మీరైతే వింక్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో వింక్ యాప్ లింక్ మన టెలిగ్రామ్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో జస్ట్ ఇక్కడ మనకు క్వాలిటీ రిస్టోరేషన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. హెచ్డి అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు మొత్తం 3 సెట్టింగ్స్ ఉంటాయి. సో ఈ 3 ఆప్షన్స్లో ఫస్ట్ థర్డ్ ఆప్షన్ ఉంది విఐపి అని. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో చాలామంది కూడా సో ఈ ఆప్షన్ వస్తలేదు, ఇది ఫేక్ అంటున్నారు. సో ఇది ఫేక్ కాదు బ్రో, నాకు సపోర్ట్ అవుతుంది. సో మీకు సపోర్ట్ కాకపోతే సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎన్హాన్స్ చేసుకోండి. సో నేనైతే థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో మీకు కరెక్ట్ చూడండి, నేను వీడియో కూడా ట్రిమ్ చేయను. ఇదైతే విఐపి అకౌంట్ అయితే నాకు వస్తుంది. సో ట్రై నౌ మీద క్లిక్ చేయండి. సో మీ మొబైల్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. సో మీరు ఏదైనా ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఇట్లా ఎక్స్పోర్ట్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. మీరైతే కొంచెం వెయిట్ చేయండి. సో మీకు ఈ వీడియో క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే ప్లేస్ కూడా చూడొచ్చు. సో ఇట్లా మీరు మొత్తం కూడా ఎన్హాన్స్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే వీడియో అయితే సేవ్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి హౌ టు అప్లై ద సీసీ. సో నేనైతే మీకు ఒక ఫ్రీ సీసీ అయితే ఇస్తాను. సో అది యూజ్ చేసి మనమైతే ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటాయి కదా, అంటే మిట్ యాప్లో మనం మిట్ ఆర్ వింక్ యాప్లో మనం ఎన్హాన్స్ చేసిన వీడియో ఉంటాయి కదా, సో దాన్ని మనం మళ్ళీ ఆ లైట్ మోషన్లో ఇంపోర్ట్ చేసి ఒక సీసీని అయితే యాడ్ చేస్తాం. డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. సో ఆ ప్రిసెట్ అయితే ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ మీరు ఆ సీసీని అయితే యాడ్ చేయాలి. సో ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ మీరైతే ఆ లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఆ లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసిన. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి ఇంతకుముందు తీసుకున్న రెజల్యూషన్ రేషియోనే తీసుకుంటున్నా. సో 9:16 రేషియో తీసుకునేదా, సో సేమ్ అదే రేషియో తీసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. ఇంతకుముందు మనం ఎన్హాన్స్ చేసిన వీడియో ఉంటుంది కదా, సో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరు వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో నేను ఒక సీసీ ఇస్తాను ఫ్రీగా. సో అది డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇట్లయితే ఉంటుంది. మీకు ఈ 2 లేయర్స్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి కాపీ 2 లేయర్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. నెక్స్ట్ మళ్ళీ ఇంతకుముందు మనం తీసుకున్న ప్రాజెక్ట్ ఉంటాయి కదా, సో సేమ్ అదే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడైతే మీరు 2 లేయర్స్ని పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఈ సీసీ కొంచెం ఎక్కువ ఉంది, దీన్ని అయితే కట్ చేస్తున్నా. సో మీరైతే ఇట్లా నీట్గా అయితే ఎడిట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ సెట్టింగ్స్ని కూడా మీరు కావాలనుకుంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోజర్ ఉంది, ఇది కావాలనుకుంటే ఇట్లా లెస్ చేయండి. సో మీ ఇష్టం, ఇట్లా చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి పక్కగా. నెక్స్ట్ ఇక్కడ షార్పన్ ఉంది కదా, ఇది కూడా మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇంక్రీజ్ చేయండి. సో అది మీ ఇష్టం, వీడియో మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ మీరు ఓల్డ్ వీడియో తీసుకున్నారనుకోండి, సో దానికి షార్పన్ ఎక్కువ పెడితే వీడియో అనేది గలీజ్గా అవుతుంది. సో అందుకే మీరు షార్పన్ అనేది ఓల్డ్ వీడియోస్కి తక్కువ పెట్టండి. ఒకవేళ మీరు తీసుకున్నది న్యూ వీడియో అయితే 1 ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 65 పెట్టుకుంటున్నా, లేదా 60 పెట్టుకుంటున్నా. సో ఇట్లా మీరు చూసుకుంటే మీరు సెట్టింగ్స్ అయితే చేయండి. సో దాని తర్వాత మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మనం అయితే ఎక్స్పోర్ట్ అయితే వేయాల్సి ఉంటుంది. సో ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి హౌ టు ఎక్స్పోర్ట్ ద వీడియో ఇన్ హై క్వాలిటీ ఫర్ ఇన్స్టాగ్రామ్. సో ఈ స్టెప్లో మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్కి సూటబుల్ అయ్యే రెజల్యూషన్ ఎంత అండ్ దాని బిట్ రేట్ ఎంత పెట్టాలి, అంటే క్వాలిటీ సెట్టింగ్స్, ఆ కోడ్కి ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ స్టెప్ని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఫస్ట్ మీరు అయితే ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ 1080p ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు 1440ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మనకి ఇక్కడ యారో ఉంది కదా, యారో మీద క్లిక్ చేసి సో ఇవే సెట్టింగ్స్ మీద అయితే సెట్ చేసుకోండి. H.264 పెట్టుకోండి, ఈ ఫ్రేమ్ రేట్ అనేది ఫుల్ పెట్టుకోండి, ఇక్కడ క్వాలిటీ కూడా ఫుల్ పెట్టుకోండి. దాని తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఎక్స్పోర్ట్ అనేది మీ మొబైల్ ప్రాసెసర్ మీద డిపెండ్ అవుతుంది.
సో ఎక్కువసేపు తీసుకుంటే నన్ను ఏమనకండి. సో మనకైతే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయింది కదా. సో ఇప్పుడైతే మీరు సేవ్ చేయండి. సో ఇప్పుడైతే నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం. సో 6th స్టెప్ వచ్చేసి హౌ టు అప్లోడ్ వీడియో ఇన్ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ మీరు అయితే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అయితే యూజ్ చేయండి. మోడిఫికేషన్ ఇట్లా సో ఇవేం యూజ్ చేయకండి, అప్డేటెడ్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయండి. అండ్ మీరు మోడిఫికేషన్ యూజ్ చేస్తే క్వాలిటీగా అప్లోడ్ అయితే సో ఇవన్నీ కూడా నమ్మకండి. జస్ట్ మీరైతే ప్లేస్టోర్కి పోయి ఇన్స్టాగ్రామ్ అని సెర్చ్ చేసి సో లేటెస్ట్ వర్షన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లయితే నేను ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేసిన. నెక్స్ట్ మనకి ఇక్కడ మీద చూసినట్లయితే ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ రీల్ మీద క్లిక్ చేయండి. సో మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా, సో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఎడిట్ చేస్తున్నప్పుడే మీరైతే వాటర్ మార్క్ అయితే యాడ్ చేయండి. సో నేను అది చెప్పలేను. సో మీరు వాటర్ మార్క్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. ఇక్కడ క్యాప్షన్ కాడ సో ఏదో ఒక క్యాప్షన్ ఇచ్చేసి హ్యాష్ ట్యాగ్స్ అయితే యూజ్ చేయండి కొన్ని, ఎందుకంటే కొంచెం మీ వీడియోకి పుషప్ ఉంటాయి. సో అట్లానే మీరు ఒక 20-30 హ్యాష్ ట్యాగ్లు అయితే యూజ్ చేయకండి, కొన్ని హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే యూజ్ చేయండి. సో ఇట్లా మీరు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ ఎడిట్ కవర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక కవర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీరు ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు ఈ కవర్స్ని. నేను ఒక సపరేట్ వీడియో అయితే ఇస్తాను. దాని తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ క్యాప్షన్ ఇవ్వాలనుకుంటే క్యాప్షన్ కూడా ఇవ్వండి, అది మీ ఇష్టం. సో నేను ఇట్లా ఏం చూపిస్తలేను, ఇక్కడ ట్యాగ్స్ ఇది మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే అప్లోడ్ ఎట్ హైయెస్ట్ క్వాలిటీ అని ఉంది కదా. సో ఇది మీకు డిజేబుల్ అయి ఉంటుంది నార్మల్గా. సో ఇట్లానే ఉంటుంది. సో దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. సో ఎనేబుల్ చేసుకుంటే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా, సో అవి అనేది హై క్వాలిటీలో అప్లోడ్ అవుతాయి. సో అందుకే మీరు ఎక్స్పోర్ట్ చేసిన ప్రతిసారి మీరు ఒకసారి చూసుకోండి, ఇది డిజేబుల్ అయి ఉంటే సో ఇట్లా మీరు ఎనేబుల్ చేసుకోండి. సో ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అప్లోడ్ ఎట్ హైయెస్ట్ క్వాలిటీ అని ఉంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. నెక్స్ట్ ఇక్కడ షేర్ అని ఉంది కదా, షేర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి. సో నేను లైక్ ఏ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసినా సో అదే క్వాలిటీలో మీకైతే వీడియో అనేది అప్లోడ్ అయింది. సో మీరు కావాలనుకుంటే నేను అప్లోడ్ చేసిన కదా, సో ఆ వీడియోని మీరు వెళ్ళి చూడండి. అంటే నేను మేబీ డిలీట్ చేస్తే ఎందుకంటే ఇది నా అఫీషియల్ అకౌంట్ కదా, సో అందుకే డిలీట్ చేయొచ్చు. సో మీరైతే ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్లో కూడా కనిపిస్తుంది ఎంత క్వాలిటీలో అప్లోడ్ అయిందని. సో 7th స్టెప్ వచ్చేసి సో ఇప్పుడైతే నేను మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇచ్చిన సీసీ కాకుండా మీరు మీ ఇష్టమైన సీసీని అయితే యూజ్ చేయొచ్చు, అంటే క్వాలిటీ ఉన్న సీసీని అయితే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇచ్చిన సీసీ మీరు డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తే సో అదైతే కరెక్ట్గా లైక్ సెట్ కాదు, మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఎక్స్పోజర్ అయినా లేదంటే షాడ్ ఎఫెక్ట్ ఇట్లా ఉన్నాయి కదా, సో ఎఫెక్ట్స్ని మీరైతే మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో నేను ఇచ్చిన సీసీ అనే కాదు, మీరు ఏ సీసీ యూజ్ చేసినా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో చేసుకుంటేనే మీకు లైక్ సీసీ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి బెస్ట్ టైమింగ్స్ అడుగుతారు. సో ఇన్స్టాగ్రామ్లో మీరు ఏమైనా వీడియోస్ని పోస్ట్ చేస్తే ఫస్ట్ మీరు సెట్టింగ్స్లో మీకు ఉంటుంది లైక్ మీ ఆడియన్స్ ఎప్పుడు యాక్టివ్ ఉంటున్నారో ఫస్ట్ చూసుకోండి. సో మోస్ట్లీ అయితే మనకు మార్నింగ్ అండ్ నైట్, సో ఈ టైంలో పోస్ట్ చేస్తే ఎక్కువ క్లిక్ అవుతాయి. అండ్ మీకు ఆఫ్టర్నూన్ కావాలనుకుంటే 12కి ఇట్లా పోస్ట్ చేయండి ఈ టైంలో. సో ఒక 2 బెస్ట్ టైమింగ్స్ చెప్పమంటే మాత్రం నైట్ 8 o'clockకి, మార్నింగ్ 10 o'clockకి అండ్ ఆఫ్టర్నూన్ 12 o'clockకి. సో ఈ 3 టైమింగ్స్ అయితే బెస్ట్ టైమింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు గెట్ మోర్ రీచ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో రీచ్ అనేది మీ కంటెంట్ మీద డిపెండ్ అవుతుంది అండ్ లైక్ మీరు చేసే వీడియోస్ మీద, మీ ఎడిటింగ్ స్టైల్ మీద, సో వీటి మీద డిపెండ్ అవుతుంది. సో మీరు రీచ్ రావడానికి లైక్ డైలీ పోస్ట్ చేయండి. సో డైలీ అట్లీస్ట్ ఒక్క వీడియోనైనా పోస్ట్ చేయండి కొన్ని రోజుల వరకు. ఒక సర్టెన్ రీచ్ వచ్చిన తర్వాత సో మీరు లైక్ 1 or 2 days ఇట్లా గ్యాప్ ఇచ్చి పోస్ట్ చేసినా కూడా ఏం కాదు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ చేయండి. సో ఇట్లాంటి వీడియోస్ అయితే ఇంకా చేద్దాం.
అండ్ నాకు తెలిసి ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ వరకు మీరు చూసినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో అంతే, బాయ్.